క్రీస్తునందు ప్రియమైన వార్లారా, ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు. మనం ఎన్నో కోరుకుంటాం కదా దేవుని దగ్గర. కోరుకోరా? నేను చాలా కోరుకుంటాను. నేను దేవుని దగ్గర ఏమైనా ఆయన ఇవ్వాలి కదా, దేవుడు ఇవ్వాలి ఏదైనా మనకి. కనుక మనము దేవుని దగ్గర కోరుకుంటాం, అడుగుతాం, మంచిదే. ప్రభువే చెప్పాడు, అడగమని చెప్పాడు, అడగాలి. అయితే మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అనేది ఈరోజు మన అంశం. గతంలో ఒక సందేశం విన్నాము, మరొక అంశం ఈరోజు దాని గురించి మాట్లాడబోతున్నాము. అయితే దేవుడు కోరేది ఏంటంటే కేవలం స్తోత్రం మాత్రమే, స్తుతి స్తోత్రమే ఆయన కోరేది మానవుడి నుంచి. ఆయనకేం అవసరంలా. ఎందుకంటే సమస్తము దేవుడు మనకి ఇచ్చాడు కదా. 51వ కీర్తన తీయండి. 50వ కీర్తన. 50వ కీర్తనలో దేవుడు అంటాడు, తొమ్మిదో వచనం, నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీయు వేయి కొండల మీద పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే కదా. అంటే ఇవన్నీ కూడా దేవునివే కాబట్టి మనం దేవునికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన ఆజ్ఞానుసారంగా జీవించడమే ఆయనకు కావాల్సింది. మెయిన్ దేవునికి స్తోత్రం కలగాలి. మన వల్ల దేవునికి స్తోత్రం కలగాలి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇక్కడ చదువుకుందాం అన్నమాట మనము. 111వ కీర్తన 10వ వచనం, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములు అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. దేవునికి నిత్యము స్తోత్రం కలగాలంటే ఏం చేయాలమ్మా? మీరు వాక్యం చూడాలి, బైబిల్ చూడాలి, వాక్యం చూడాలి. కొట్టుకుండేది, తిట్టుకుండేది అయి తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం చూడాలి. మళ్ళీ చదువుతున్నాను, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. నీకు జ్ఞానం ఉంది అంటే దానికి మూలం ఏంటి? నీకు ఏదైనా కాస్త జ్ఞానం ఉంది అనుకున్నావంటే దానికి మూలం ఏంటి? యెహోవా యందు భయం ఉండాలి. అదే జ్ఞానము. నాకంతా జ్ఞానం ఉందంటే, దేవుని యందు భయం లేకుండా జ్ఞానం ఉందంటే అది దేవుని జ్ఞానం కాదు, అది లోక జ్ఞానం. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. కాబట్టి నీ జ్ఞానం కావాలంటే యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించే వారందరూ మంచి వివేకము గల. వివేకం అంటే అర్థం ఏంటి? ఒక టైప్ ఆఫ్ జ్ఞానమే, అది కూడా తెలివి. వివేకం అంటే కనుక ఎవరు తెలివి కల వాళ్ళు, ఎవరు జ్ఞానవంతులు, ఎవరు వివేకవంతులు? ఆయన శాసనములు అనుసరించేవారు. ఆయన శాసనాలు అంటే ఏంటి? ఆజ్ఞలు. ఆయన శాసనాలు, ఆజ్ఞలు. ఎవరైతే ఆయన ఆజ్ఞను అనుసరిస్తారో వారే వివేకం కలవారు. ఇది బైబిల్లో ఉందా లేకపోతే ఇంకెక్కడ ఉందా? అమ్మా, ఎక్కడుంది బైబిల్ చెప్పండి. ఎక్కడుంది బైబిల్లో? నిర్గమకాండమా? ఇప్పుడు చదివాం కదా, ఎక్కడుంది? కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనం. అంటే మీరు ఇప్పుడు దాకా బైబిల్ చూడట్లా, మరి చెప్పరే అయితే అడుగుతుంటే? వాక్యం వినండి, వాక్యం చూడండి. అందుకే మనం మందిరానికి వచ్చాం.
యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది? ఆయన స్తోత్రం కలుగుతుందంటే ఎప్పుడు? ఇదిగో పైన ఈ రెండు చేస్తే. తెలుగు అర్థమవుద్దా మీకు? తెలుగు అర్థమవుద్దా? దేవుని స్తోత్రం. తెలుగు అర్థం తెలుగే కదా మరి నేను చెప్పేది. అర్థం తెలుగే కదా. చదవండి. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాస్త్రములను అనుసరించి వారందరూ మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రం. ఎప్పుడు? ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. రెండవది, ఆయన శాస్త్రాలు అనుసరించాలి. అప్పుడు ఆయనకి స్తోత్రం కలుగుద్ది. నువ్వు స్తోత్రం 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 అంటే కాదు ఆయన కలిగేది, అంటే కాదు కలిగేది. ఇది ఇలా ఉంటే ఆయన స్తోత్రం కలిగేది. అర్థమైందా? కనుక ఈ రోజున నువ్వు స్తోత్రం అని చెబితే ఆయన స్తోత్రం కలగదు. ఇలా జీవిస్తే స్తోత్రం కలుగుతుంది. సరే, ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటేమో ఆయనకు భయపడాలంట. యెహోవాకు భయపడాలి. అంటే ఏంటి యెహోవా భయపడటం అంటే? దేవునికి భయపడాలి. యెహోవా అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? వాక్యము. వాక్యానికి భయపడాలి. అంటే ఎలా వాక్యం భయపడటం అంటే? బైబిల్ ముందు పెట్టుకొని ఇక్కడ వనకాలనా ఏంటి మరి భయపడటం అంటే? దేవుడు అంటే వాక్యం అంటే దేవుడు, వాక్యమే దేవుడు. మరి వాక్యాన్ని భయపడటం అంటే అర్థం ఏంటి? వాక్యము ఏది వద్దంటే అది మానేయాలి, వాక్యము ఏం చెప్తే అది చేయాలి. అది భయపడటం అంటే. మా అమ్మ అంటే నాకు భయం అంటే అర్థం ఏంటి? చలికి వణుకుతా దుప్పటి కప్పున్న రగ్గు అని భయపడటం అంటే అర్థం ఏంటి? మా అమ్మ చెప్పిన మాట వింటాను, భయం అంటే అది. మా నాన్న అంటే నాకు భయం అంటే అర్థం ఏంటి? మా నాన్న మాట జవదాటను, వాళ్ళ మాట వెంటనే భయపడటం అంటే. వాళ్ళని లెక్క లేకుండా మాట్లాడుతూ వారి మాట తీసుకోకుండా ఇష్టానుసారం జీవిస్తా మమ్మ అంటే భయము, మా నాన్న అంటే భయం అంటే దాన్ని అసలు ఎవరన్నా నమ్ముతారా? నమ్మరు. కనుక దేవుడంటే భయం అంటేనే వాక్యానికి లోబడాలి, వాక్యం ఏం చెప్తే అది వినాలి. అది దేవునికి భయపడటం అంటే. చూసారా, ఇక్కడ యెహోవా యందు అందరి భయము జ్ఞానానికి మూలము. ఇప్పుడు భయం అంటే వాక్యానికి భయపడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది ఆయన శాస్త్రములు అనుసరించి నడుచుకోవాలంట. శాసనాలు అంటేవి ఆజ్ఞలు. దేవుడు ఆయన శాసనములు గల పలకలు ఇచ్చాడు. ఆ పలకలు, ఆ శాసనాలు ఎవరు రాశారు? యేసు ప్రభువే రాశాడు ఆ శాసనాలని. మోషే రాయిలా. ధర్మశాస్త్రం అంటే ఆ చట్టం అంతా ఎవరు రాశారు? ధర్మశాస్త్ర, బలి ధర్మశాస్త్రము, ఆచార ధర్మశాస్త్రం అంటారు. అవి ఎవరు రాశారు? మోషే రాశాడు. దేవుడు చెప్తూ ఉంటే మోషే రాశాడు ఆ గ్రంథాన్ని. 10 ఆజ్ఞలు ఎవరు రాశారు? యేసు ప్రభువు వారు రాశారు. ఆయన దేవుడే రాశాడు. ఆయన రాసిన ఆ రాతి పలకల్ని మోషే పగులుగొట్టాడు. కిందకు వచ్చేసరికి వాళ్ళు బల్యావం చేసుకుని ఎగురుతూ ఉంటే కింద పగులుగొట్టాడు. అప్పుడు మళ్ళీ దేవుడు ఏమన్నాడు? మోషే, అలాంటి పలకలు 2 చేసుకొని మరలా నువ్వు రా, నేను రాస్తానన్నాడు. కనుక శాసనాలు దేవుడు రాసినవి. ఆ శాసనాలు ఎన్నమ్మా? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు దేవుడు రాశాడు. కనుక ఆయన శాసనములను అనుసరించే వారందరూ మంచి వివేకం గలవారు. ఏమేమి అనుసరించాలమ్మా? ఆయన శాసనాలు అంటే ఎన్ని? 10. ఎన్ని అనుసరిస్తే వివేకం గలవారు? ఆయన శాసనాలు 10, ఆయన ఆజ్ఞలు 10. వాటిల్లో ఎన్ని అనుసరిస్తే వివేకం గలవారు? ఆయన ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు పాటించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి వారు దేవునికి ఇష్టలు. అలా చేస్తే ఆయనకు నిత్యము స్తోత్రం. కింద చివరిలో ఏమన్నా 10వ వచనం చివరి లైను, ఆయనకు నిత్యము. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకు భయపడితే నిత్యము స్తోత్రం కలుగుద్ది దేవునికి. ఈ రోజున మన వల్ల దేవుని స్తోత్రం కలుగుతుందా? కలగాలంటే ఏం చేయాలి? కలగాలంటే పండగ చేయాలి. అవునా? గంభీరంగా పండగ చేయాలి. అవునా?
ఇంకేం చేయాలి మరి? మంచి బట్టలు, ఒరిజినల్ బట్టలు కట్టుకొని రావాలి, అవునా? క్రిస్మస్ పండగ అసలు మండలంలో లేని విధంగా చేయాలి, అవునా? ఇవేవి చేసినా ఆయనకు అవసరం లేనివి ఇవన్నీ మానవులు సృష్టించుకున్నవి. దేవునికి ఏం కావాలంటే ఆయన మాట వినాలి ఒకటి, రెండవది ఆయన శాసనాలు అనుసరించాలి, దేవుని వాక్యానికి భయపడాలని వాక్యం సెలవు. ఇలా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగుతుందని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పుడు నువ్వు నేను దేవునికి స్తోత్రం కలిగే విధంగా జీవిస్తున్నామా లేదా అనేది మనకు తెలుసు. ఇది దేవుడు ఏమన్నా చూస్తాడా? నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను, వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ నా ఇష్టానుసారం జీవిస్తున్నాను అనుకుందాం, అది దేవునికి ఏమైనా కనబడుద్దా? తెలుసా ఆయనకి ఏమన్నా? అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను వాక్యం చెప్తే వాక్యం చెప్పేదాన్ని బట్టి దేవుడు నన్ను గొప్పగా ఫీల్ అవ్వాలి, ఆయన నన్ను విశ్వాసి పెద్ద భక్తులు అనుకోవాలని చెప్పని నేను వాక్యం చెప్పాను అనుకోండి, నా జీవితం అని తెలియదా? గుర్తుపెట్టుకోవాలి, నువ్వేమి చేసావనేది దేవునికి అనవసరం. మనం చేసేది ఏంటి? దేవదూతలు కోట్ల దేవదూతలు పరలోకంలో నిత్యము స్తుతిస్తున్నారు ఆయన్ని, నిత్యము రాత్రింబవలు స్తుతిస్తున్నారు ఆయన్ని. కనుక ఆయన దేవదూతలు చేయలేని పని మనం చేస్తామా? సనహరీబు ఇజ్రాయెల్ మీదకి వస్తే ఒక్క రాత్రి ఒక దూత వస్తే 180,000 మందిని మట్టుమాయం చేశాడు, చంపేశాడు. ఒక్క దూత వచ్చి ఉదయాన్నే చూస్తే 180,000 మంది కింద పడి ఉన్నారు ఒక రాత్రిలో. అంత ఘనమైన కార్యాలు చేయగల వారు ఉన్నారు ఆయనకి. నీ వల్ల నా వల్ల ఎడగలైనా ఏమడుగుతున్నాడు? ఆయన శాసనాలు అనుసరించాలి, రెండవది ఆయన వాక్యాన్ని అనుసరించి దేవునికి భయపడాలని చెప్పని వాక్యం సెలవిస్తోంది. అంటే నేను చెప్పొచ్చు ఈరోజు, నేను బాగా భయపడుతున్నాను దేవునికి, నేను మహాభయం దేవుడు అంటే నాకు, వాక్యం అంటే భయం నాకు అని చెప్పొచ్చు. నేను చెప్తే సరిపోదు, ఆయన పరిశీలన చూస్తూ ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడు ఆయన. చూద్దాం బైబిల్లో ఉందో లేదో. 53వ కీర్తన 2-3 వచనాలు. వివేకము కలిగి, ఇందాక చెప్పారా, వివేకం జ్ఞానమే. వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ఆయన మామూలుగా చోట్ల గుర్తుపెట్టుకుని ఈ మాటలు, ఏ మాట కూడా బైబిల్ నుంచి అనవసరంగా ఏ మాట రాయలా. ఇవన్నీ కూడా పుటం వేయబడి నేను కథను చెప్పుకున్నాం మనం దేవుని మాటలు. కనుక ఆకాశం నుంచి దేవుడు నరులను చూచి, అంటే వివేకము కలిగి దేవుణ్ణి వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులను పరిశీలించెను. ఆయన ఊర చూసి గమనంలా పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలనలో నేను నువ్వు కూడా ఉన్నావు. దేవుడు ఆకాశం నుంచి పరిశీలన చేస్తూ ఉంటే నువ్వు నేను కూడా ఆ పరిశీలనలో ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు కదా, అయ్యా ఎక్కడికి పారిపోగలను సన్నిధి నుంచి, నా వెనక నువ్వే, నా ముందు నువ్వే. ఆకాశం పోదామంటే అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళానికి పోదామంటే అక్కడ నువ్వు ఉన్నావు. ఎక్కడికి పోయినా ఆయనే ఉన్నాడు, ఎక్కడికి పారిపోతావు నువ్వు? కాబట్టి వాక్యం సెలవిస్తోంది, ఆయన వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు. దేవుడు అంటే ఎవరమ్మా? వాక్యాన్ని వెతికేవారు. ఉదయం లేస్తే వాక్యం ధ్యానం చేయాలి. ముందుకు వస్తే చెప్తాను నేను. వాక్యం ధ్యానం చేసేవారుగా ఉండాలి, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం గ్రహించాలి, వాక్యానుసారంగా జీవించాలి. వివేకం కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాడు. 3వ వచనం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయి వారెవరూ లేరు, ఒక్కడెన్నో